కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వర స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత మనం విష్ణు కంచి వస్తాము. విష్ణు కంచిలో మనం ముఖ్యంగా చూడవలసిన వాటిల్లో ముఖ్యమైనది ప్రథమమైనది వరదరాజు పెరుమాళ స్వామి టెంపుల్. ఇది విష్ణు దేవాలయము, అందుకే దీన్ని విష్ణు కంచి అంటారు. ఈ విష్ణు కంచిలో ఎక్కడా జరగని విధంగా ఒక్క ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను, మీరైతే ఫాలో అవ్వండి, కంప్లీట్గా చూడండి. ఇంకొకటి, ఈ దేవాలయంలోనే బంగారు బల్లి వెండి బల్లి కూడా ఇక్కడే మనం చూడాల్సింది. ఈ వరదరాజు పెరుమాళ దేవాలయంలో అతి వరదరాజు ఫెస్టివల్ 40 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. ఆ విగ్రహాన్ని కోనేరులో ఉంచుతారంటండి. ఆ ఉత్సవాల టైంలో మాత్రమే తీసి ఉత్సవాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కోనేరులోకే యథావిధిగా పంపించేస్తారట. ఆ కోనేరు కూడా మీకు నేను లాస్ట్లో పిక్చర్స్ యాడ్ చేస్తాను, చూడండి. అమ్మవారు అయ్యవారు ఒకే ఆలయ ప్రాంగణంలో ఉంటుంది. ఉపదేవాలయాలు ఉంటాయి. ఇది గోపురము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనం బంగారు బల్లికి వెళ్ళే దారి. మీకు కోనేరు కూడా చూపిస్తానన్నాను కదా, కోనేరు అయితే ఇదేనండి. దీంట్లోనే ఆ పెరుమాళ్ విగ్రహాన్ని 40 సంవత్సరాలకు ఒక్కసారి బయటకి తీసి ఉత్సవాలు అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోకే మళ్ళీ తిరిగి ప్రతిష్ఠిస్తారట. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి 9 అడుగుల పెరుమాళ్ విగ్రహం కోనేరులో ఉండేది.